వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్పై అవిశ్వాస తీర్మానం అయితే పెట్టారు. ప్రస్తుతం వైకాపా కార్పొరేటర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి విశాఖ మేయర్గా కొనసాగుతున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కార్పొరేటర్లందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాసానికి సంబంధించిన పత్రాలను ఇప్పటికే విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు అందజేశారు. సో ఆయన ఈ నెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లంతా కూడా బెంగళూరులో వారి మకాంను ఏర్పాటు చేసుకున్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా క్యాంపులకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అలాగే జనసేనకు సంబంధించి వారు ఎలాంటి డెసిషన్ తీసుకున్న విషయాలను జనసేన కార్పొరేటర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఈ జీవీఎంసీ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. సో ఇప్పటికే మీరు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో మీ పార్టీ స్టాండ్ ఏంటి? మా పార్టీ స్టాండ్ ఎప్పుడు ప్రజల చెంత, ప్రజల అభివృద్ధి కొరకే ఉంటుంది సార్. ఇప్పుడు ఈ అవిశ్వాసం కూడా ప్రజలకి ఉపయోగపడుతుంది. దోచుకోవడం, దాచుకోవడం నుంచి కొంత ఉపశమనం, కొంత కాదు చాలా ఉపశమనం పొందుతామని అవిశ్వాసం పెట్టడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్ ఆ నలుగురిలోనే గత 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి, నెక్స్ట్ ప్రజలకి అందుబాటులో ఉండే జీవీఎంసీని మేము తీసుకురావాలి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా జీవీఎంసీని కంట్రీలోనే ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలనే దిశలో మేము ఎన్డీఏ కూటమి అంతా బలంగా ఈ అవిశ్వాసం ఇంకా అందరం కలిపే ఉన్నాము. మా జనసేన పార్టీ నుంచి 11 మంది ఒకే అభిప్రాయం మీద అందరం కలిసిగట్టిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మేము కట్టుబడి ఉండి ఎన్డీఏ అవిశ్వాస తీర్మానానికి మేము అందరం కూడా దోహదపడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. సో ఇప్పటికీ వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరితో నాయకులతో సంప్రదింపులు ఉండకుండా ఉండేందుకు. సో మీ పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి తరఫున అవిశ్వాసం ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి సో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది? ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, గత రాజకీయాల్లో క్యాంప్ రాజకీయాలు ఎలా ఉండేవో తెలియదు. మా జనసేన పార్టీ ఏంటంటే క్యాంప్ రాజకీయాలు అవేవి కాదు. మనల్ని గెలిపించిన ప్రజలకి దగ్గరలో ఉండాలి, అభివృద్ధి బాటలో నడవాలనే ధ్యేయంగా మా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి మేము ఒకటే ఇదిలో వెళ్తున్నాం. ప్రజలకి మేము సపోర్ట్ చేయాలి, ప్రజల డెవలప్మెంట్ మేము చూసుకోవాలి, ఆ విధంగానే మేము వర్క్ చేస్తాం. కానీ ఈ క్యాంప్ రాజకీయాలు అయితే మేము చెయ్యం సార్. మాకు ఈ క్యాంప్ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి మేము గట్టిగా ఏకాభిప్రాయంగా మా 11 మంది ప్లస్ 3 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరం కలిసి తూచా తప్పకుండా ఆదేశాలు పాటించి మేము పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తే అలా వింటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాం. మీరు ఇప్పుడు జీవీఎంసీలో ఫ్లోర్ లీడర్గా కొనసాగుతున్నారు. సో మేయర్, డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాసం పెట్టారు. సో మీరేమన్నా మీ పార్టీ తరఫు నుంచి పలానా వాళ్ళు అవ్వాలి లేదా మాకే మేయర్ పీఠం కావాలి అలాంటి ఏమైనా చర్చలు జరిగాయి? ఒకటి సార్, ఇప్పటి వరకు అయితే మాలో మాకు ఇది కావాలి అది కావాలని ఎవ్వరికీ ఎలాంటి అభిప్రాయం లేదు. 11 మంది కూడా ఇప్పుడు ఆ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి మా పార్టీలో కొంతమంది కార్పొరేటర్లు రావడం జరిగింది. మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట, ఈవెన్ పదవుల విషయంలో కూడా మేము ఆయనకే వదిలేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆయన 11 సంవత్సరాలు కష్టాలు అనుభవించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో పదవులు శాశ్వతం కాదు, పదవుల అలంకరణ కూడా కాదు, బాధ్యతగా పనిచేయాలనే విధంగా మాకు నేర్పించారు. కాబట్టి ఆయన ఎవరికి ఇచ్చినా తల వంచి పనిచేసే విధంగా మేము అందరం పనిచేస్తాం. సో ప్రస్తుతం మనతో జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది. చెప్పండి, మీరు ఇప్పటికే అవిశ్వాస తీర్మానం మేయర్ మీద పెట్టడం జరిగింది. సో మీ పార్టీ కార్పొరేటర్లందరూ ఏ స్టాండ్ మీద? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి మేయర్ పీఠంపై, సో మీ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది? మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? 4 ఏళ్ల వైసీపీ పాలక మండలి ఏదైతే విశాఖ మహానగరపాలక సంస్థ పాలక మండలి సమావేశం సభ్యులు ఉన్నారో వైసీపీ సభ్యులు గౌరవ మేయర్ గారిని పక్కన పెట్టేసి 4 షాడో మేయర్లు వైసీపీ కార్పొరేటర్లు విశాఖ మహానగరపాలక సంస్థ సంపదని దోచుకు తిన్నారు. పంది కొక్కుల్లాగా వాళ్ళు దోచుకు తిన్నటువంటి సంపదని ఇక వాళ్ళని స్వస్తి పలకాలనేటువంటి విశాఖ ప్రజలు, ఆఖరికి విశాఖ మహానగరపాలక సంస్థలో ఉన్నటువంటి పన్నుల రూపంలో కడుతున్న ప్రజల మీద చెత్త పన్ను భారం వేసి చెత్త ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాగనంపి కూటమి ప్రభుత్వానికి ఏదైతే పట్టం కట్టి విశాఖ నగర ప్రజలు
మొత్తం 100% ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరినీ కూడా ఇవాళ ఆశీర్వదించారనంటే ఖచ్చితంగా చెత్త పన్ను రద్దు చేయాలని చెప్పి మేము ఏదైతే నిర్దేశించామో చెత్త పన్ను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే. అలాగే వీళ్ళ అవినీతికి అరాచకాలకి ఏవైతే పరాకాష్ఠగా తయారైనటువంటి వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వస్తి పలికి వాళ్ళని సాగనంపాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ అవిశ్వాస తీర్మానం అన్నది పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన నాటి నుండి కూడా జనసేన కార్పొరేటర్లు మేము అందరం 11 మందిని కూడా ఐక్యతతో ఉన్నాము. పార్టీ అధిష్టానం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఏ విధంగా మేము నడుచుకోవాలన్నది ఆయన దిశ నిర్దేశిస్తారు. అవిశ్వాస తీర్మానం పైన అలాగే విశాఖ నగర ప్రజలు విశాఖ నగర అభివృద్ధిలోని మా యొక్క కీలక భూమిక పోషించాల్సిన జనసేన పార్టీ స్టాండ్ కూడా చాలా క్లియర్గా మరొక కొద్ది రోజుల్లో ప్రత్యేకమైన సమావేశం కార్పొరేటర్లందరితో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట్లాడతారనేటువంటి విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానాన్ని కూటమి గెలవబోతూ ఉంది. మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది. డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూడా కూటమి పెద్దలు నిర్ణయిస్తారు, కైవసం చేసుకోబోతా ఉన్నాం. అంటే మీరు చెప్పినట్టు జనసేన పార్టీకి 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి మెజారిటీ ఎలా ఉంది? ఏదైనా మ్యాజిక్ ఫిగర్ అంటే లాస్ట్ మినిట్లో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఏమైనా అటు ఇటు ఛాన్స్లు అయ్యే అవకాశం కూడా ఉందని ముందే బెంగళూరుకి చాలామంది వైసీపీ కార్పొరేటర్లు తరలించిన పరిస్థితి అయితే ఉంది. సో అసలు మొత్తం ఎన్ని వస్తే ఒక మ్యాజిక్ ఫిగర్ అలా ఏమైనా ఉందా? 2/3 మెజారిటీ ఆఫ్ ద సభ్యులు కౌన్సిల్ సభ్యులు 111 మంది 74 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తేనే అవిశ్వాస తీర్మానం అన్నది నెగ్గుతుంది. కాబట్టి దాని తగ్గ మ్యాజిక్ ఫిగర్ అన్నది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూటమి కార్పొరేటర్లందరూ కూడా రేపు జరగబోయేటువంటి 19వ తారీఖుని జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మాన సమావేశం అన్నది వెండి తెర మీద చూడాలి. ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. ఇవాళ అభివృద్ధిని ఆకాంక్షించి కార్పొరేటర్లు అందరూ పార్టీలకు అతీతంగా కూటమి పార్టీలోకి వచ్చి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. మా వార్డులు అభివృద్ధి చెందాలి, మా వార్డులో మురుగు కాలువలు అలాగే సీసీ రోడ్లు అలాగే త్రాగునీరు వీధి లైట్లు అన్నీ కూడా వేయాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలోని విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయగలం, మన వార్డులో ప్రజలకు మన సమాధానం చెప్పగలనేటువంటి ఒక కఠోరమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో ఇవాళ వాళ్ళందరూ వస్తున్నారు స్వచ్ఛందంగా. క్యాంప్ రాజకీయాలకి జనసేన పార్టీ దూరం. అటువంటి క్యాంప్ రాజకీయాలని ఎప్పుడు కూడా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించి వాటి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. 11 మంది ఐక్యంగా ఉన్నాం, సమావేశం అయ్యాం, ఏకవాక్య తీర్మానాన్ని పార్టీకి పంపించాం. పార్టీ అధినాయకులు నిర్ణయమే మా శిరోధార్యం. మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది విశాఖ వాసులకి. ఎందుకంటే గడిచిన 4 ఏళ్ల పాటు మనం చూసాం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఏంటనే విషయం. సో ఇప్పుడు మీ ఎన్డీఏ కూటమికి సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ల ఆశావాహుల పరిస్థితి ఎలా ఉంది? రాజకీయంగా ఉన్నవాళ్ళు ఆశావాహులు ఉండడంలో తప్పులేదు. అన్ని పార్టీలు ఆశావాహులు ఉంటారు. ఆశ లేనిదే వాళ్ళు రాజకీయాల్లోకి రారు, వాళ్ళకి యాంబిషన్ ఉంటుంది. బట్ విశాఖ నగరవాసులకు మేయర్ పీఠం మీద ఎవరు అవుతారని ఉత్కంఠైతే లేదు. కూటమి పెద్దలు అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పురంధేశ్వరి గారు ముగ్గురు కలిపి నిర్ణయిస్తారు. పార్టీ అధినేతలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా కూటమిలో భాగస్వాములు అయినటువంటి 3 పార్టీల అధినాయకత్వం నిర్ణయించి మేయర్ని ఎవరిని పెట్టాలి, డిప్యూటీ మేయర్ని ఎవరిని పెట్టాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించినటువంటి నిర్ణయం మేరకే కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం, ఆ నిర్ణయాన్ని మేము అమలుపరుస్తాం, బలపరుస్తాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠ. మీరు మీ పార్టీ తరపు నుంచి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ని అడిగే అవకాశం ఉందండి? పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. పార్టీకి ఇక్కడ పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ ఇక్కడ కీలక భూమి పోషిస్తున్నటువంటి ఎన్నో పోరాటాలు చేసి విశాఖ నగర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఆదరించినటువంటి విషయాలన్నీ కూడా పెద్ద ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ పీఠం కావాలా లేదంటే మనము కీలక పాత్ర అభివృద్ధి గురించి పోషించాలా, మనం వాళ్ళకి పోషించినటువంటి వాళ్ళకి అండగా నిలవాలా అన్నది ఇవాళ మనకి పదవులు కాదు, మనకు కావాల్సింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ఇవాళ భారతదేశంలోనే విశాఖ నగరాన్ని ఒక మహానగరాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏదైతే ఉందో
ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా నగరాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు సేవలు అందించాలి, ఎక్కడైతే ఏదైనా తప్పు జరిగితే అక్కడ మనం నిలదీయాలి, ప్రశ్నించాలి, వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు పోరాడాలని చెప్పేటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన భావజాలాలతో నడుచుకుంటున్నటువంటి మా కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆయన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. సో మీరు ఇప్పుడు కార్పొరేటర్లు అంతా కలిసి అవిశ్వాసానికి సంబంధించి జిల్లా కలెక్టర్కి ఆల్రెడీ మెమరాండం ఇచ్చారు. సో ఈ నెల 19వ తేదీన దానికి సంబంధించిన కీలక సమావేశం కూడా జరగనుంది. సో మీ పార్టీ నుంచి ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు? అంటే ఖచ్చితంగా పార్టీ స్టాండ్ అనేది ఇంకా గౌరవ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మనం ముందుకెళ్తాం. అయితే దాని మీద ఇంకా మాకైతే ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు, ఎలాగ వెళ్దాం ఏంటి అనేది. సో ఖచ్చితంగా ఎన్డీఏ స్టాండ్ మీదే మన స్టాండ్ ఉంటుంది, కానీ బట్ ఎలా ముందుకెళ్ళాలి అనేది ఇంకా పార్టీ ప్రెసిడెంట్ గారు దిశానిర్దేశం చేస్తారు. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. సో ఇప్పటికే కార్పొరేటర్లు అందరూ, ఎన్డీఏ కార్పొరేటర్లు అందరూ కూడా సంతకాలు పెట్టిన జాబితాను అందజేయడం జరిగింది. సో మీరంతా కూడా అంటే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. సో కొందరు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా వేరే క్యాంప్కి వెళ్ళిపోయినారు, వీళ్ళు ఎవరు కూడా కాంటాక్ట్లో లేని పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది మొత్తం మేయర్ పీఠంపై ఉత్కంఠ వేడుతుందా? అంటే ఖచ్చితంగా అయితే ఎన్డీఏ కూటమికి గెలుపు అనేది చాలా ఈజీ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యొక్క అవిశ్వాసం అనేది అందరం సంతకాలు పెట్టేసే పెట్టాము. బట్ అల్టిమేట్గా మనం ఏదైతే అవిశ్వాసం పెట్టామో దాన్ని నిరూపించుకోవాలి ఫ్లోర్ మీదకి. నిరూపించుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒక కూటమి కాబట్టి కూటమిలో కొన్ని అంతర్గత చర్చలు ఉంటాయి. ఏ విధంగా, ఎందుకంటే అభివృద్ధిలో మన కూడా పాత్ర ఉంటుంది. సేవ చేయడం కోసమే కదా అందరూ కూడా ఈ పదవులు ఏదైతే ఉందో అది ఆశిస్తున్నారు. అయితే జనసేన పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంది. పార్టీ ప్రెసిడెంట్ ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఉంది. ఖచ్చితంగా ఏదైతే అవిశ్వాసం కోసం చూస్తున్న ఓట్లలో 14 ఓట్లు అనేది చాలా కీలకం, విచ్ ఈజ్ హెల్డ్ బై జనసేన పార్టీ. సో డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఓవర్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఖచ్చితంగా పార్టీ ఏం డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారంగా మేము కొంచెం ముందుకు తీసుకెళ్తాం. సో మొట్టమొదటిసారిగా విశాఖలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం అనేది ఒక మేయర్ మీద పెట్టడం జరిగింది. సో మీ పార్టీ నుంచి అంటే ఏమన్నా మేయర్ పీఠం కానీ డిప్యూటీ మేయర్లు కానీ ఇలాంటి ఏమన్నా అడిగే పరిస్థితి ఉందా, ఎలా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఈ పొలిటికల్ సెనారియోలో జనసేన పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మేయరా, డిప్యూటీ మేయర్ లేకపోతే ఇంకోటా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఆథరైజ్డ్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. బట్ డెఫినెట్లీ ఎందుకంటే విశాఖపట్నం నగరంలో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. గతంలో కూడా చాలా త్యాగాలు చేశాము, గత ఎన్నికల్లో కూడా కూటమిలో భాగంగా. ఖచ్చితంగా ఈసారి కొంచెం జనసేన పార్టీకి ఫేవర్గా ఉంటుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. అది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా తెలుసు. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి త్వరలో మాకు కూడా కార్పొరేటర్స్తో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మేము కూడా ఇది తెలియజేయడం జరుగుతుంది. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేసి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ విధంగా మేము ఫాలో అవడం రెడీగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. సో మీరు గత 3 ఏళ్ళుగా కూడా కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. సో గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేది మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటివి జరిగినాయి? అంటే దీంట్లో దట్ ఈజ్ ఎవిడెంట్. మీరే చెప్తున్నారు కదా, ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఒక అవిశ్వాస తీర్మానం అనేది మేయర్ మీద పెట్టారు అంటే అది వాళ్ళ పాలన బాగాలేదనే కదా. ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఎస్పెషల్లీ వైసీపీ కార్పొరేటర్స్ ఈ 4 సంవత్సరాల్లో మేము బాధలు పడలేకపోయాము, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు అని చెప్పేసి భావించి గుంపులుగా తెలుగుదేశం పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఆ జాయిన్ అవ్వడం చూసే అసలు ప్రజల నుంచి ఎన్నుకబడిన ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే విశ్వాసం లేదు మేయర్ మీద. ఇంకా అందుకోసమే అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ నగర అభివృద్ధి కోసం కార్పొరేటర్లు అందరూ కలిసి ఒక మంచి మేయర్ని, ఒక మంచి డిప్యూటీ మేయర్స్ని ఎన్నుకుంటారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. క్యాంప్ రాజకీయాలపై మీరేం చెప్తారు? క్యాంప్ రాజకీయాలకి జనసేన పార్టీ దూరం అని చెప్పేసి మా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఒక మార్పు కోసం, ఈ సమాజంలో ఒక మార్పు తేవాలి అని ఒక ఆలోచనతో పెట్టిన పార్టీ అని చెప్పేసి జనసేన పార్టీ మీ అందరికీ తెలుసు. సో క్యాంప్ రాజకీయాలకి మనమైతే దూరం, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారని దాన్ని మేమేమీ ఖండించట్లేదు. బట్ జనసేన పార్టీ క్యాంప్ నుంచి దూరం. అలాగే మా 11 మండలి కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాం. సో క్యాంప్ ఉన్నా లేకపోయినా సరే మేము ఒక పార్టీ స్టాండ్ మీద ఉంటామని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం ముందుకెళ్తాం.
ఇది ఏదైతే కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందిన కార్పొరేట్లు అయితే చెప్తున్నారు, విశాఖ నగర అభివృద్ధిలో తామంతా కూడా కలిసి కృషి చేస్తామని ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కార్పొరేటర్లంతా కూడా ఒకే తాటిపై ఉంటూ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టామని, ఖచ్చితంగా ఏదైతే ఈ అవిశ్వాసంలో ఈ నెల 19వ తేదీన జరగనున్న ఈ తుది మీటింగ్కి సంబంధించి అవిశ్వాసంలో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని, మేయర్, డిప్యూటీ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్లకు సంబంధించిన పోస్టులకు సంబంధించి అధిష్టానం నిర్ణయం మేరకే తామంతా నడుచుకుంటామని కార్పొరేటర్లు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.